అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితికి మనమందరం ఇంట్లో అలాగే గణేష్ మండపాల వద్ద టెంకాయలు కొట్టే ఉంటాం కదా! ఆ వచ్చిన కొబ్బరి చిప్పలతోటి సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో కొబ్బరి లౌజ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంబిక వ్లాగ్స్. ముందుగా కొబ్బరి చిప్పల నుంచి ఈ పచ్చి కొబ్బరినంతటిని వేరు చేసి వీటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా 1-2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి అంతటిని మనం తురుముకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను ఇక్కడ తురుముకున్నాను. ఈ విధంగా పచ్చి కొబ్బరిని అంతటిని తురుముకున్న తర్వాత ముందుగా గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేశాను. ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత తురుముకున్న కొబ్బరిని అంతటిని బాండీలో వేశాను. ఈ కొబ్బరి అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపు మనం బెల్లాన్ని తురుముకుందాం. నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ 1/2 కేజీ బెల్లం అంతటిని ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దీంట్లో ఈ తురుముకున్న బెల్లాన్ని అంతటిని వేస్తున్నాను. ఈ బెల్లం అంతా ఆ కొబ్బరికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం అంతా కలిసేలాగా కొబ్బరి అంతటిని కలపాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కూడా దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాం. దీనికోసం మనకి నెయ్యి ఏం అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరిలోనే ఉంటుంది కదా, కొబ్బరిలోనే నూనె ఉంటుంది కదా, నెయ్యి ఏం అవసరం లేదు. ఈ విధంగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. చూస్తున్నారు అది అన్నిటిని ఇట్లా ఉండలు చేసుకొని చాలా నీట్గా వచ్చాయి. చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.